చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లులో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి పట్టణ ప్రధాన రహదారి గుండా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు వెంటనే అందించాలని కోరుతూ ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రం అందించారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాదైనా పథకాలు అమలు చేయలేదని కాని హామీలను ప్రజలకు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరందరూ కూడా చూశారు. ప్రజల్లో అంటే ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతే దీనికి కారణమని కూడా మనం భావించాలి. కాబట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు వేయాలని మేము తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా ప్రజల తరపున పోరాడుతూ ముందుకు సాగుతుంది మా పార్టీ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను మరిచారని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచారని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈరోజు ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము మేము ఈరోజు వెన్నుపోటు దినం అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ర్యాలీ చేసి రోడ్ ఎక్కినాం. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పూర్తి చేయకుండా ఉంటే మేము హెచ్చరిస్తున్నాము కూటమి ప్రభుత్వం వాళ్ళకి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. ఏడాది కాలంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. సూపర్ 6 పథకాల పేరు చెప్పి ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్